అందరికీ నమస్కారం. GRP GDC Bensa. Myself K Soni, I am degree second year. Myself Janusha BZC degree second year. Myself D Sandhya Rani degree final year. Myself H Bhagirath BZC degree second year. Myself G Pooja BZC degree first year. ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పర్యావరణానికి అనుకూలమైనవి, వృక్ష సంబంధ మరియు జంతు సంబంధ వ్యర్థ పదార్థాలను ఉపయోగించి సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. రసాయన ఎరువులను ఎక్కువగా వాడటం కారణంగా ఖర్చు పెరిగి కూరగాయ ధరలు పెరిగిపోతున్నాయి. ఈ సమస్యను తప్పించడానికి మన ఇంట్లో దొరికే వ్యర్థ పదార్థాల నుండి కూరగాయలు పండించినట్లయితే ఆరోగ్యపరంగా మరియు ఆర్థిక పరంగా ఈ సమస్యను తప్పించవచ్చు. సేంద్రియ ఎరువుల గురించి ప్రజలకు ఎంతవరకు తెలుసు అని సర్వే చేసినప్పుడు 90% మంది ప్రజలకు ఏమీ తెలియదని తెలిసింది, 10% మంది ప్రజలకు తెలుసు అని తెలిసింది. నెక్స్ట్, ఈ ప్రాజెక్టు లక్ష్యాలు: ప్రజలకు సేంద్రియ ఎరువుల తయారీ గురించి తెలియజేయడం, మన కూరగాయలను సేంద్రియ పద్ధతిలో మనమే పండించుకోవడం, వంటగదిలో మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలతో సేంద్రియ ఎరువులను తయారు చేయడం, సేంద్రియ ఎరువులలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం శాతాలను పరీక్షించడం, సేంద్రియ ఎరువుల ఉపయోగాలను తెలుసుకోవడం. సేంద్రియ ఎరువుల తయారీ: ఎండిపోయిన కోడిగుడ్ల పొట్టు, టీ తాగిన తర్వాత మిగిలిన టీ పొడి, మిగిలిపోయిన కూరగాయల ముక్కలు, ఉల్లిగడ్డ పొట్టు మరియు అరటి తొక్కలను ముక్కలుగా చేసుకోవాలి. 2 లీటర్ల పాత్రలను 3 తీసుకొని ఒకదానిలో ఉల్లిగడ్డ పొట్టు, రెండవ దానిలో అరటి తొక్కలు, మూడవ దానిలో వంటలో మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలను తీసుకొని మూత పెట్టి 48 గంటలు ఉంచాలి. ఈ విధంగా తయారైన ద్రావణంను మొక్కల వద్ద స్ప్రే చేయాలి. ఈ విధంగా మిగిలిన పదార్థాలను మొక్కలకు ఎరువుగా వాడాలి. ఉపయోగాలు: పంట దిగుబడి పెరుగుతుంది. ఇది సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని వలన వాతావరణ కాలుష్యం తగ్గించవచ్చు. అతి తక్కువ ఖర్చుతో ఇంటిలో ఉపయోగించే కూరగాయల వ్యర్థ పదార్థాలతో కూరగాయలను తయారు చేసుకోవచ్చు. ఆర్థిక పరంగా కూరగాయలను కొనే ఖర్చు తగ్గుతుంది. నెక్స్ట్, ఫలితం: తక్కువ ఖర్చు, ఎక్కువ దిగుబడి, మొక్కలు త్వరగా పెరుగుతాయి, నేల సారవంతం అవుతుంది. ఇది విషరహితం. ఈ కూరగాయలు వాడడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.